హైదరాబాద్ స్టేటస్ రైట్ నో ఎక్కడుందంటే ఊపర్ షేర్వాని అందరు పరేషాని అన్నట్టుంది. ఎందుకంటే పేరుకు బాగానే ఉంది, అంత పైకి చూడడానికి అంతా బాగానే ఉంది, పైన దగదగలాడే బిల్డింగ్లు, తలతలలాడే లైట్లు అన్నీ బాగానే ఉన్నాయి, కానీ కింద బాగాలేదు పరిస్థితి. ఇప్పుడు ఈరోజు నిజంగా ఒక మాటలో చెప్పాలంటే హైదరాబాద్లో మన చెన్నైలో వచ్చినట్టు వర్షం వస్తే మనం నిజంగా పరిస్థితికి రెడీగా ఉన్నామంటే నేను ముమ్మాటికి నిర్మమాటంగా చెప్తా ఉన్నా, రెడీగా లేము. హైదరాబాద్లో వేసిన సివర్ డ్రైన్స్ ఎప్పుడు వేశారో వాటి లెక్కలేంటో కనీసం గత పాలకులకు కాదు ఎవరికి తెలియదు, ఒక ఇన్వెంటరీ అనేది లేదు. రెండోది వాస్తవం చెప్తా ఉన్నాను నేను, ఇది విశ్వనగరం కావాలనుకోవడం వేరు, ప్రస్తుతం ఉన్న పరిస్థితిని కూడా సరిగ్గా ఆలోచించుకోలేకపోవడం కూడా వేరు. ఆత్మవిమర్శ చేసుకోవాలి ఎప్పుడైనా కూడా, మనం ఎక్కడున్నాం ఎక్కడికి పోవాలనుకుంటున్నాం. విశ్వనగరం అంటే ఏంటి అల్టిమేట్గా మన పిల్లలకి కనీసం ఆడుకోవడానికి ఆట స్థలాలు ఉండాలి, ఎవరైనా చనిపోతే కనీసం శ్మశానాలు ఉండాలి, మధ్యతరగతి ప్రజల కోసం అఫోర్డబుల్ లివింగ్ హౌసెస్ ఉండాలి, అదే రకంగా మోడల్ మార్కెట్స్ ఉండాలి, మోడల్ స్పోర్ట్స్ స్టేడియంస్ ఉండాలి, కనీసం రోడ్లకు ఫుట్పాత్లు ఉండాలి. ఇంకా ఒక అడుగు ముందుకేసి చెప్పాలంటే కనీసం ఆ ఉన్న ఫుట్పాత్ల మీద ఎవరు పడుకోలేని పరిస్థితి ఉండాలి. కనీసం ఈరోజు అర్ధరాత్రి చలికాలంలో కూడా ఫుట్పాత్ల మీద పడుకునే పరిస్థితి. ఇవన్నీ పరిస్థితులు ఇట్లా ఉంటే మనం విశ్వనగరం, మనం గ్లోబల్ సిటీ అనుకోవడం కరెక్ట్ కాదు. అల్టిమేట్గా ప్రజల జీవన ప్రమాణాలు ప్రాథమికంగా మెరుగుపడాలి. ఆ తర్వాత 18 నెలలు అయింది. 18 నెలల మీరు అంతకుముందు అన్న వర్ష 4 చినుకులు పడితే బోట్లో హైదరాబాద్లో తిరగాల్సిందే అన్నాము, అదే పరిస్థితి కూడా ఉంది. కానీ 18 నెలల నుంచి ఏం చేయలేదు, డ్రైనేజ్కి సంబంధించి సివరేజ్ సంబంధించి ఏం చేయలేదు. నేను ఏం చేశానో కూడా చెప్తాను, అది కూడా చెప్తాను, ఎట్లా ఉండింది మేము ఏం చేసామో కూడా చెప్తాను. హైదరాబాద్లో పరిస్థితి ఏంటంటే మేము బాధ్యతలు చేపట్టినాడు కరెక్ట్గా 2 ఏళ్ల కిందట పారిశ్రామికవేత్తలు ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు, 2 రోజులు పవర్ హాలిడేలు హైదరాబాద్లో. హైదరాబాద్ చుట్టూ ఉండే పారిశ్రామిక వాడల్లో 2 రోజులు ఒక హైదరాబాద్ చుట్టూ ఉండే పారిశ్రామిక వాడలే కాదు, హైదరాబాద్లో చిన్న చిన్న జ్యూస్ సెంటర్లు నడుపుకునే వాళ్ళు, జిరాక్స్ షాపులు నడుపుకునే వాళ్ళు, మంగళ షాపులు నడుపుకునే వాళ్ళు, ప్రతి ఒక్కరికి కూడా కరెంటు వల్ల విధి లేని పరిస్థితుల్లో జనరేటర్లు, ఇన్వర్టర్లు కొనుక్కోవాల్సిన పరిస్థితి. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 24 గంటల కరెంట్ ఇవ్వడం ద్వారా ఒక్కొక్క అపార్ట్మెంట్ అసోసియేషన్కు కొన్ని వేల రూపాయల బిల్లును మేము సేవ్ చేయగలిగాం. ఒక్కొక్క ఫ్యాక్టరీకి అక్కడ పనిచేసే ఇండస్ట్రియల్ వర్కర్కి ఈరోజు వారంలో 7 రోజులు పనిచేయాలనుకుంటే 7 రోజులు వెసులుబాటు పనిచేసుకునే అవకాశాన్ని కల్పించాం. వారికి నిరంతరంగా విద్యుత్ అందించగలిగాం. 30 సంవత్సరాల్లో మొట్టమొదటి ఎండాకాలం, 30 సంవత్సరాల్లో విద్యుత్ కోతలేని ఎండాకాలాన్ని అందించిన ఘనత తెలంగాణ ప్రభుత్వం. అసలు ఎన్ని అనుమానాల మధ్యన పుట్టింది బ్రదర్ తెలంగాణ. మీరు చాలా అలవోకగా చెప్తున్నారు, కానీ ఎన్ని అనుమానాలు. హైదరాబాద్లో ఉండే సీమాంధ్రుల మీద దాడులు జరుగుతాయని, వారిని తరిమేస్తారని, అసలు ఇక్కడ ఎవరిని వేరే వాళ్ళని ఉండనివ్వరని, ఇతర ప్రాంతాలకు సంబంధించిన వారు ఎవరి మీద కూడా ఇక్కడ అసలు తెలంగాణ ప్రభుత్వం కక్షపూరితంగా వారిని మెడలు బట్టి గెంటేసినంత పనిచేస్తుందని, అసలు విచ్చలవిడిగా అసలు శాంతి భద్రతలు అదుపు తప్పుతాయని, పెట్టుబడులు ఆగిపోతాయని, అసలు పెట్టుబడులు రావని, భూముల రేట్లు డమాలంటాయని ఎన్ని చెప్పారు. ఈరోజు ఏమైంది 18 నెలల తర్వాత? ఎక్కడన్నా ఒక సీమాంధ్ర సోదరుడి మీద కానీ సోదరి మీద కానీ ఈగనైనా వాలిందా? ఎక్కడన్నా ఒక చిన్న సంఘటన జరిగిందా? ఎంత పటిష్టంగా ఉంది హైదరాబాద్లో శాంతి భద్రతలు. షీ టీమ్స్ వచ్చినాయి, కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్స్ జరుగుతూ ఉన్నాయి. శాంతి భద్రతలే కానీ, అదే రకంగా మీరు చూస్తే కరెంటే కానీ, మంచినీళ్ళు, ఇన్ని మాటలు మాట్లాడతారు హైటెక్ సిటీ అని ఇంకోటని. ఎప్పుడో నిజాం కాలంలో కట్టిన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ తప్ప హైదరాబాద్ కంటూ ఒక జలాశయం లేదు. మీకు తెలుసా అది? ఇంత పెద్ద నగరం, దీని డ్రింకింగ్ వాటర్ నీడ్స్కి ఒక జలాశయం లేదు. అందుకే కానీ మన ముఖ్యమంత్రి గారు ఎట్లా అంటే, ఆయన గోదావరి జలాల విషయంలో రివ్యూ చేస్తున్నప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి హైదరాబాద్ నీళ్ళు తీసుకురావాలి. 2 చోట్ల రైల్వే అధికారులు 2 సంవత్సరాల నుంచి పర్మిషన్ లేకుండా ఆపారు, ఎవరు పట్టించుకోలేదు. కనీసం మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత రైల్వే అధికారులను పిలిచి హెచ్చరించారు, మీరు రైలు నిలయంకు, మీ రైల్వే స్టేషన్కు నీళ్లు కట్ చేస్తా అని చెప్పారు. మరి హైదరాబాద్ నీళ్ళు ఇవ్వకపోతే ఏం చేస్తాం మరి? ఈరోజు ఆ నీళ్లు తీసుకొచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వం. ఇలా నేను చెప్పుకుంటూ పోతే చాలా చేసాము, కానీ చేయాల్సింది ఇంకా చాలా ఉంది అని చెప్తాం. పరిశ్రమలు ఇప్పుడు పెట్టుబడులు రావన్నారు, ఇంత పెద్ద మొత్తంలో ఈరోజు పెట్టుబడులు ఇక్కడికి వెల్లువెత్తుతూ ఉన్నాయి. ల్యాండ్ రేట్లు పడిపోతాయన్నారు, 30 కోట్లకు ఎకరం మన ఆక్షన్లో కూడా పోయింది. అంటే పాయింట్ ఏంటంటే అల్టిమేట్గా 18 నెలల్లో హైదరాబాద్లో ఏదో జరిగిపోతుందన్న వాళ్ళందరికీ చెంపపెట్టు లాంటి బ్రహ్మాండమైన పరిపాలన అందించగలిగాం. ఈరోజు హైదరాబాద్ ప్రజల్లో ఒక ఆశను కల్పించగలిగాం. ఈ ప్రభుత్వం గట్టి ప్రభుత్వం, సంకల్పం కలిగిన ప్రభుత్వం, ఏదైనా అనుకుంటే చేసి తీరుతుంది అనే ఒక విశ్వాసాన్ని కలిగించగలిగాం.